అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. ఆ విషయం ఏమిటంటే సుఖ సంతోషాలు. మన చుట్టూ మనుషులు ఎంతోమందిని చూస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్కళ్ళు అంటూ ఉంటారు, మాకు అన్నీ ఉన్నాయి కానీ సుఖ సంతోషాలు లేవు అంటారు. కొంతమందిని చూసి అంటారు, వాళ్ళకేమి చాలా డబ్బులు ఉన్నాయి, ఇల్లుంది, కారు ఉంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు, ఏది తినాలనుకుంటే అది తింటారు, మాకు లేవు కాబట్టి మాకు సుఖము సంతోషం లేదు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి కాబట్టి సుఖము సంతోషం రెండు ఉన్నాయి అని అంటూ ఉంటారు. మరి సుఖం అంటే ఏమిటి, సంతోషం అంటే ఏమిటి? సుఖం అంటే శరీరానికి సంబంధించింది. అంటే ఒక ఉదాహరణ తీసుకుంటే, మనం మంచి బట్టలు వేసుకున్నామనుకోండి, శరీరానికి హాయిగా ఉండేవి, కాటన్ మెత్తగా ఉండేవి, అలాంటివి వేసుకుంటే చర్మం చాలా స్మూత్గా అనిపిస్తుంది కాబట్టి, చర్మానికి హాయిగా ఉంటుంది కాబట్టి సుఖంగా అనిపిస్తుంది శరీరానికి. అలాగే ఆకలి వేసినప్పుడు ఆహారం, అది ఏదైనా కావచ్చు, మంచి భోజనం అయి ఉండక్కర్లేదు, ఆకలి వేసినప్పుడు ఆహారం లభించినా కూడా శరీరానికి సుఖంగానే అనిపిస్తుంది. అలాగే నిద్రపోయేటప్పుడు మంచి పడక, అంటే మంచి ఒక మంచం, పరుపు, దిండు, దుప్పటి, వెచ్చటి వాతావరణం, లేదా మీకు చల్లగా ఉంటుంది అనుకుంటే, బాగుంటుంది అనుకుంటే చల్లటి వాతావరణం దొరికిందనుకోండి, శరీరానికి సుఖంగా అనిపిస్తుంది. మరి ఈ సుఖం కూడా కొందరికే ఎల్లప్పుడూ ఉంటుంది, అందరికీ ఎప్పుడూ ఉండదు. మరి ఇక సంతోషం విషయానికి వస్తే, కళ్ళకి అందమైనది ఏది కనిపించినా సంతోషంగానే అనిపిస్తుంది. చెవులకు మంచి సంగీతం కానీ, మంచి మాటలు, పొగడతలు ఇలాంటివి ఏవైనా అనిపిస్తే సంతోషంగా అనిపిస్తుంది. నాలుకకు మంచి రుచి తగిలినా సంతోషం అనిపిస్తుంది. ముక్కుకి మంచి మంచి సువాసనలు తగిలితే ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. మరి ఈ సంతోషం అలాగే ఉండిపోతుందా అంటే మాత్రం ఉండదు. కళ్ళకి ఎప్పుడు అందమైనవే కనిపించవు. అలాగే చెవులకి తిట్లు, శాపనార్థాలు ఇవి కూడా అనిపిస్తాయి. అలాగే మంచి భోజనం లభించినా కొంతసేపటికి అది అరిగిపోతుంది, మళ్ళీ ఆకలి వేస్తుంది. అప్పుడు ముందున్న సంతోషం మాయమైపోతుంది. అంటే ఈ సంతోషాలన్నీ తాత్కాలికం. మరి నిజమైన సంతోషం, ఎప్పుడు ఉండే సంతోషం ఎక్కడుంది? మన మనస్సులోనే ఉంది. కాకపోతే మనం దీన్ని గుర్తించటం లేదు. కొద్దిసేపు ఉండే ఆ సంతోషాల వెనక పరిగెడుతూ అదే సంతోషం అనుకుంటూ ఉన్నాం, వాటి వెనకాలే పరిగెడుతూ ఉన్నాం. ఆకలి వేసిన సమయానికి ఏది దొరికితే అది, భగవంతుడు ఇది నా కోసమే పంపారు, నా ఆకలి తీర్చడానికి అనుకుంటే ఏది తిన్నా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు పంపారు అనుకుంటాం కాబట్టి. భగవంతుడు అందరికన్నా గొప్పవారు. మరి అలాంటి భగవంతుడు మనకు భోజనం అందించారు అంటే అంతకన్నా సంతోషం ఇంకేమైనా ఉంటుందా? అలాగే చెడ్డ మాటలు, ఇతరుల నుంచి చెడ్డ మాటలు మాట్లాడడం, ఇలాంటివన్నీ మనకు వినిపిస్తాయి. వాటిని మనసుకి తీసుకోకూడదు. ఒక చెవిన వినటం, ఇంకో చెవిన వదిలేయటం చేయాలి. ఇక కళ్ళ విషయానికి వచ్చితే, ఇతరుల్లో మంచిని మాత్రమే మనం చూడాలి. ఆ మంచి విషయం మన దగ్గర లేకపోతే మనం అలవర్చుకోవాలి. అలాగే చెడ్డ గుణాలు అనే వాసనని పసిగట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి. కానీ వారు ఆ చెడ్డ గుణాలను వదిలేస్తారు అనే మంచి భావనతో ఉండాలి. మన మనస్సులో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. వాటిలో మంచివి చెడ్డవి కూడా ఉంటాయి. మనకు తెలుస్తుంది మనం ఏం ఆలోచిస్తున్నామో. చెడు ఆలోచన రాగానే ఆ ఆలోచనను ఆపివేయండి. మీకు ఇష్టమైన మనిషి గురించి మంచిగా ఆలోచించండి, లేదా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. ప్రకృతిని హాయిగా ఆస్వాదించండి. కొన్ని రోజులకు ఆ ఆలోచనలు తగ్గిపోవటం, ఇంకొన్ని రోజులకు చెడు ఆలోచన అనేది రాకపోవటం మీరు గమనిస్తారు. మన మనస్సు మంచిగా ఉంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. మీరందరూ ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.